మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. యాక్చువల్గా మీకు ఆల్రెడీ తెలుసు, నేను గోల్డ్ కొంటూ ఉంటాను కొంచెం కొంచెం ఏదో స్కీమ్ ద్వారానో లేకపోతే ఏదో వీలైనప్పుడు అలాగా ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుంటూ ఉంటాం కదా. నేను పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పర్చేస్ చేయింది ఏంటంటే బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ ఇప్పటివరకు ఎప్పుడు కొనలే, అమ్మ వాళ్ళ పెళ్లిలో పెట్టినయే అనమాట. డైలీ వేర్కి ఇవి అండ్ పార్టీ వేర్కి వేరే బ్యాంగిల్స్ ఉంటాయి, అవి ఆ బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి నాకు. నేను ఇప్పుడు బ్యాంగిల్స్ కొనలే, ఎప్పుడు నెక్లెస్లు, హారాలు, ఇట్లాంటివి ఏవో రింగ్స్, ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ తీసుకున్నా కానీ బ్యాంగిల్స్ అంటూ ఎప్పుడు తీసుకోలేదన్నమాట. సో ఈసారి నా విష్ లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ ఐటమ్ ఈస్ బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు పీజేఈ వాళ్ళు బ్యాంగిల్ మేళా కండక్ట్ చేస్తున్నారని మెసేజ్ వచ్చిందన్నమాట. చూడగానే దిస్ ఇస్ ద రైట్ టైం టు గో. ఎందుకంటే బ్యాంగిల్ మేళా అన్నప్పుడు ఎక్స్క్లూజివ్లీ చాలా రకాల బ్యాంగిల్సే మనకి అవైలబుల్ గా ఉంటాయి కదా. నార్మల్ గా షాప్స్ లో మనకి ఎక్కువ ఆప్షన్స్ దొరకవు, అండ్ ఇప్పుడు బ్యాంగిల్ మేళా అంటే ఎక్స్క్లూజివ్లీ ఆల్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు చెక్ ఇట్ అవుట్ అని చెప్పి నేను ఇప్పుడు వెంటనే బయలుదేరుతున్నాను అనమాట. ఈ బ్యాంగిల్ మేళా Feb 15th వరకు ఉందండి. ఇప్పుడు నేను స్టార్టింగే వెళ్ళిపోతున్నాను అనమాట, సో దట్ ఎక్కువ ఆప్షన్స్ చూడడానికి ఉంటుంది అని చెప్పి. ప్రతిదాని వెయిట్స్ అండ్ అవి కూడా నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే వేస్టేజ్ అడుగుతూ ఉంటారు. సో వేస్టేజ్ కూడా ఏ రేంజ్ లో పడుతుంది అని కూడా నేను అడిగి మీకు డెఫినెట్ గా ఈ వీడియోలో కన్వే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం పీజేఈ ఫర్ ద బ్యాంగిల్ మేళా. సో రైట్ నౌ ఇప్పుడు మనం వచ్చేసాం పీజేఈ కండి, పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కి. అండ్ ఇక్కడ బ్యాంగిల్ మేళా జరుగుతుందని చెప్పాను కదా. ఈ బ్యాంగిల్ మేళా Feb 5th నుంచి 15th వరకు అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ 10 days లో మీరు కనుక మంచిగా బ్యాంగిల్స్ చూడాలి, ఏదైనా మంచి బ్యాంగిల్స్ ని ప్లాన్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే ఆల్మోస్ట్ 400+ డిజైన్స్ ని వీళ్ళు ఎగ్జిబిట్ చేయనున్నారు. సో దీంట్లో మనకి నక్షి బ్యాంగిల్స్ ఉన్నాయి, రోడియం ఫినిష్ బ్యాంగిల్స్ ఉన్నాయి, స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, కడాస్ ఉన్నాయి, అండ్ మెషిన్ కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇలాంటి చాలా రకాల ప్లెయిన్ బ్యాంగిల్స్ కావాలంటే ప్లెయిన్, నక్షి కావాలంటే నక్షి, ఎవ్రీథింగ్. ఇంకా బ్యాంగిల్స్ లో 400+ అంటే మీరే ఊహించుకోవచ్చు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ప్లాన్ ఎనీ బ్యాంగిల్స్ అనమాట. సో ఈసారి నేను అవే కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను కూడా బ్యాంగిల్స్ చూడడానికనే వచ్చాను కదా. ఇంతవరకు నేను ఎప్పుడు బ్యాంగిల్ కలెక్షన్ షేర్ చేయలేదు కదా. సో ఈసారి మీకు అవి షేర్ చేసేస్తా. అండ్ అడ్రస్, అదర్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసేయచ్చు. సో మీరు నియర్ బై ఉంటున్నా సరే, మీరు బ్యాంగిల్స్ ప్లాన్ చేసుకుంటున్నా సరే, Feb 5th నుంచి 15th లోపు పీజేఈని అయితే తప్పకుండా విజిట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే వేస్టేజ్ కూడా లోయెస్ట్ ఇన్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనమాట. మాక్సిమం 9 to 12% అంతే వేస్టేజ్, నాట్ మోర్ దాన్ 12%. సో అది కూడా ఒక ఛాలెంజింగ్ ప్రైస్ అనే చెప్పొచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆఫర్, డూ డెఫినెట్లీ విజిట్ పీజేఈ. సో మనం అయితే ఇప్పుడు కలెక్షన్ చూసేద్దాం. జనరల్ గా ఎవ్రీ టైం లేడీస్ ఫస్ట్ అనుకుంటాం కదండి, ఈసారి జెంట్స్ ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ కడాస్ తో స్టార్ట్ చేస్తున్నాను నేను. కడా బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్స్ అనగానే ఓడి లేడీస్ స్టఫ్ అనుకుంటాం, అలా కాకుండా జెంట్స్ కూడా ఇవన్నీ కడాస్ అనమాట. ఇలా మనకు కావాలనుకుంటే ఇలా ఫుల్ నక్షి వర్క్ లో, ఇదైతే చూడండి ఎంత హెవీగా అంతా ఇలా వచ్చింది. ఇక్కడ ఇలాగా లయన్ ఫేస్ లాగా వచ్చింది. ఇది ఇక్కడ స్క్రూ అనమాట, ఓపెనబులే. మొత్తం ఫుల్ అటు ఇటు ఇలాగా మొత్తం నక్షి డిజైన్ తోటి ఇలా వచ్చిందన్నమాట. చాలా బాగుంది. జెంట్స్ కి ఎవరికైనా హెవీగా వేసుకునే వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇలాంటి కడాస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇట్లాంటి కడాస్ లో కూడా జెంట్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇదైతే 27 grams ఉంది. వాళ్ళకి జనరల్ గా సాలిడ్ గా వస్తాయి కదా, అలా సాలిడ్ బ్యాంగిల్స్ అనమాట, ఐ మీన్ కడాస్ అనమాట. ఇదైతే 24 grams అట్లా. జెంట్స్ కి కడాస్ కి కూడా మనకి రోడియం ఫినిష్ కావాలన్నా ఇదిగోండి, ఇది రోడియం ఫినిష్. అంటే చూడడానికి స్టోన్ లా వస్తుంది కానీ ఇది స్టోన్స్ కాదు, రోడియం ఫినిష్ అనమాట. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మన లేడీస్ కలెక్షన్ కి వచ్చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడగానే అర్థమైపోయింది కదా, ది వెరీ ఫేమస్ నక్షి వర్క్ బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ కడా బ్యాంగిల్స్ అంటాం కదా, ఆ స్టైల్లో వస్తాయి. లావుగా జస్ట్ ఆ చేతికి ఈ చేతికి ఒక్కొక్కటి వేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకుంటాం కదా. సో ఈ కడా బ్యాంగిల్స్ ఏంటంటే మొత్తం ఫుల్ ఇట్లా నక్షి వర్క్ లో రకరకాల డిజైన్స్ లో రకరకాల వెయిట్స్ లో ఉన్నాయి. హెవీగా కావాలి అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఇంత లావుగా ఎలిఫెంట్ వచ్చి ఇక్కడ ఇలాగ పర్స్ లాగా వచ్చినాయి అనమాట. అండ్ వీటిలో కొంచెం మినిమం స్టోన్స్ తోటి, ఎక్కువ స్టోన్స్ కూడా ఎక్కువ రాలేదు, జస్ట్ ఇక్కడ ఒక గ్రీన్ స్టోన్, ఇక్కడ ఒక పింక్ స్టోన్, అంతే అట్లా వచ్చినాయి అనమాట. ఈ వెయిట్ అయితే 37 grams ఉన్నాయండి. అంటే 2 బ్యాంగిల్స్ కి 37 grams అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ నక్షి వర్క్. నక్షి వర్క్ లోనే ఇదిగోండి, ఇది పర్ల్ బ్యాంగిల్. మొత్తం ఇలా పర్ల్స్ వచ్చి ఇక్కడ ఇలాగా గోల్డ్ తోటి ఇట్లా మనకి స్క్రూ టైప్ లో వస్తుంది. దీని వెయిట్ అయితే మనకి 20 grams ఉందన్నమాట. పర్ల్స్ ఉన్నాయి కాబట్టి చూడడానికి హెవీగా ఉంటుంది. 20 grams లో 2 బ్యాంగిల్స్ కూడా వచ్చేస్తాయి మనకి. చేతులు సన్నగా ఉన్న వాళ్ళు ఇట్లాంటివి కూడా ట్రై చేయొచ్చు. లేదు హెవీగా సాలిడ్ గా కావాలి అనుకుంటే ఇదిగోండి, ఇది ఇంకో మోడల్.
ఇది కూడా మొత్తం మనకి కుందన్స్ తోటి వచ్చింది అన్నమాట. ఇక్కడ అంతా కుందన్స్ వచ్చి చుట్టూ ఇట్లాగా గ్రీన్ బీడ్స్ ఇట్లాగా ఇచ్చారు. సో చాలా హెవీగా ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా సరిపోతుంది అన్నమాట. ఇది పర్ల్ కడ అన్నమాట. పర్ల్స్ తోటి వచ్చి సో తక్కువ గోల్డ్ వెయిట్ పడుతుంది అండ్ స్ట్రాంగ్ గా ఉంది. ఇది ఏమంత డెలికేట్ గా అలా లేదు, సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఇది 20 గ్రామ్స్ లో 2 వచ్చేస్తాయి. నక్షీలో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో రకరకాల వెయిట్స్ లో అన్నమాట. ఇదిగోండి ఇవి ఒకటి మొత్తం ఇలా పీకాక్ మోడల్ లో వచ్చి అక్కడొకటి అలాగా కుందన్ వచ్చింది అన్నమాట. ఇదైతే మనకి పెయిర్ వచ్చేసి 34 గ్రామ్స్ ఉన్నాయి ఇవి రెండును. సో ఇంకా సాలిడ్ గా కావాలి అనుకుంటే ఇదిగోండి ఇవన్నీ అసలు ఇన్ని మోడల్స్ నేను ఎప్పుడు కూడా చూడలేదు బ్యాంగిల్స్ లో. నక్షి బ్యాంగిల్స్ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి హెవీ వెయిట్ నుంచి లైట్ వెయిట్ నుంచి, అంటే బ్యాంగిల్స్ అనేవి కొంచెం సాలిడ్ గా ఉండాలని అనుకుంటాం కదా, అంటే ఏమన్నా పని చేసినా లేకపోతే ఏం చేసినా అవి అట్లా ఏమి చట్టబడకూడదు, అవి డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటాం కాబట్టి బ్యాంగిల్స్ ఎప్పుడు సాలిడ్ గా ప్రిపేర్ చేస్తారు. సో ఇవి కూడా మనకి 49 గ్రామ్స్ పెయిర్ వచ్చేసి. కొంచెం కుందన్స్ తో కావాలనుకుంటే ఇదిగోండి ఇది కుందన్స్ తోటి, కొంచెం ఎక్కువ కుందన్స్ తోటి ఇలా కూడా ఉన్నాయి. సో నక్షి బ్యాంగిల్స్ కనుక ఆప్షన్స్ చూడాలి అనుకుంటే మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చేయచ్చు. ఒకటొకటి చాలా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇదిగోండి చూస్తున్నారా, ఎలిఫెంట్, లక్ష్మీదేవి, ఎలిఫెంట్ ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. ఇంకోటి చూపిస్తాను ఉండండి, ఇదైతే చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఇదిగోండి బ్యాంగిల్ కి మధ్యలో ఇలాగా ఇలాంటి ఈ మోడల్ ఏమంటారో కూడా నాకు తెలియదు. అంటే నక్షి వర్క్ లోనే ఇలాగ గ్యాప్ వచ్చి జస్ట్ ఒక అమ్మాయి ఉన్నట్టుగా ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కుందన్స్ వచ్చినాయి, ఇలా రకరకాలుగా డిజైన్ చేశారు. సో ఒక్క బ్యాంగిల్ కావాలనుకున్నా ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక్కటే బ్యాంగిల్ వేసుకొని ఇంకొక చేతికి వాచ్ పెట్టుకుంటాం అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్. చాలా యూనిక్ డిజైన్. ఇదైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలాంటి మోడల్ నేను. ఇదైతే మనకి 32 గ్రామ్స్ ఉందండి ఈ బ్యాంగిల్ ఒకటి. సో ఇవన్నీ కూడా నక్షి మోడల్స్ అనమాట. ఇదిగోండి ఇది కూడా చాలా యూనిక్ ఉంది. చూసారు, ఒక ఫ్లవర్ ఉంది, దానిలో లక్ష్మీదేవి ఉన్నట్టుగా ఉంది. ఆ ఫ్లవర్ కూడా ఇలాగ లోపలికి ఇలా ఉంది, దానిపైన ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఎంబోజ్ అయినట్టుగా ఉందన్నమాట. ఇక్కడ ఒక లక్ష్మీదేవి, అలా రకరకాలుగా క్రాఫ్ట్ చేశారనమాట. సో నక్షిలో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా అవే నక్షి మోడల్స్. ఇదిగోండి ఇవన్నీ కూడా నక్షి బ్యాంగిల్స్ లో ఉన్న మరికొన్ని ఆప్షన్స్ అన్నమాట. మనకి కుందన్స్ తో అలా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు, లేదు ఓన్లీ గోల్డ్ లో కావాలి అనుకున్నా ఇలా ట్రై చేయొచ్చు. మొత్తం ఇట్లా ప్యూర్ గోల్డ్ తోటి ఉంటుంది అనమాట. అంటే స్టోన్స్ లాంటివి ఎక్కువ వద్దు అని అనుకుంటే ఇదైతే మనకి నక్షి డిజైన్స్ ఎక్కడైనా చూడండి బ్యాంగిల్స్ మనకి విఏ ఎక్కువ ఉంటుంది, బికాస్ నక్షి మోడల్ కాబట్టి. ఇప్పుడు ఈ 44 గ్రామ్స్ మనకి వెయిట్ 44 గ్రామ్స్ రెండు బ్యాంగిల్స్. బట్ దీనికి విఏ జనరల్ గా అయితే 18% ఉంటుంది. బట్ ఇప్పుడు బ్యాంగిల్ మేళా సందర్భంగా మాక్సిమం 12%. ఇప్పుడు ఇది డిస్కౌంట్ అయిపోయి మనకి 12% కే వస్తుంది అనమాట. సో ఏ మోడల్ అయినా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మొత్తం ఇట్లా నక్షి వర్క్ ప్రీమియం నెక్ వర్క్ అన్నా సరే మనకి 12% కే ఇస్తారు. ఇప్పుడు ఏవైనా చూడండి, ఇది కూడా మనకి విఏ 12% ఉంది, కానీ 18% ఉంది, కానీ ఇప్పుడు మనకి 12% కే వేస్తారన్నమాట. ఈ బ్యాంగిల్ మేళా Feb 15th వరకు మనం ఏ నక్షి బ్యాంగిల్స్ తీసుకున్నా మాక్సిమం 12% వేస్తారు విఏ. సో ఇప్పుడు తీసుకోవడం ఇస్ ద రైట్ చాయిస్ అన్నమాట. ఎందుకంటే మనకి బేసిక్ గా నక్షి వర్క్లు ఇంత తక్కువకి రావు. ఏ చూసుకున్నా 18% విఏ ఉంది, బట్ అన్ని కూడా ఫ్లాట్ 12% వేసేస్తారు. ఈ బ్యాంగిల్ మేళా అయితే Feb 5th నుంచి Feb 15th వరకు అయితే కండక్ట్ చేయబోతున్నారండి. మీకు ఇంకా ఫర్దర్ గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాళ్ళ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ పైన కూడా వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను, అక్కడ కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నక్షి మోడల్స్ చూసాం కదండి, ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అన్నమాట. అంటే రెగ్యులర్ గా జస్ట్ ఇట్లా చేతికి వేసేసుకొని ఉంచుకోవడానికి రెగ్యులర్ మోడల్స్ చూస్తాం కదా, అట్లాంటివి అనమాట. అలానని ఏం స్టోన్స్ అట్లాంటివి ఏం రావు, మొత్తం ప్యూర్ గోల్డ్ లో వస్తాయి ఇలాగా. అండ్ మొత్తం ఇలాగ డిజైన్ ఎలా చేశారంటే దానికి స్టోన్స్ ఉన్నట్టుగా తల మెరుస్తున్నాయి అనమాట. అండ్ వీటి వెయిట్ అయితే 23 గ్రామ్స్ రెండు బ్యాంగిల్స్. సో ఎవ్రీడే ఆఫీసులకి లేకపోతే ఒక్కొక్క గాజు వేసుకుంటారు చూడండి, అట్లాంటి కడా బ్యాంగిల్స్ కోసం చూస్తున్నట్లయితే ఇది పర్ఫెక్ట్ చాయిస్. మంచి వెయిట్ లో అండ్ వేస్టేజ్ కూడా బాగుంది. ఇదిగోండి ఇప్పుడు దీనికి చూడండి, దీని విఏ వచ్చేసి మనకి 9%. అండ్ వెయిట్ కూడా చూసారు కదా 24 గ్రామ్స్. సో ఇవన్నీ ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. వీటిలో డిజైన్స్ చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. నేను జస్ట్ మీకు ఐడియా కోసం అని వీడియోలో కొన్నే షేర్ చేస్తున్నా. మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ చూడొచ్చు. ఇది కూడా మనకి 23 గ్రామ్స్ లో అనమాట ఈ బ్యాంగిల్స్. ఇవన్నీ కూడా మనం కడా బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే సాలిడ్ గా ఉందన్నమాట, అంత మరీ సన్నగాను లేదు, లావుగా ఉన్నా సరే కొంచెం ఫ్యాన్సీ శారీస్ పైకైనా లేదా ట్రెడిషనల్ శారీస్ పైకైనా మ్యాచ్ అయ్యేలాగా ఉంది.
సో ఇదైతే 29 గ్రామ్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇవన్నీ కూడా మనకి విఏ అయితే 9% ఉందండి. అదిగోండి ఇవేంటంటే మనకి ప్రస్తుతానికి ఈ సైజ్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు సైజ్ అవైలబిలిటీ లేదు అనుకుంటే మీరు ఆర్డర్ చేస్తే సేమ్ మీకు ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో సేమ్ మోడల్ చేయించిస్తారు. ఇవి ఒకటి చాలా సాలిడ్ గా అండ్ చాలా ట్రెండీగా అనిపించినాయి అనమాట. సో దట్ మనం ఏ శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా పేరప్ చేసుకునే విధంగా. మరీ సన్నగాను లేవు, అది మరీ హెవీగాను లేవు, మంచి వెయిట్ తో బాగున్నాయి. 29 గ్రామ్స్ ఉన్నాయి. విఏ అయితే మనకి 9% వీటికి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ప్లెయిన్ బ్యాంగిల్స్ లోనే 4 బ్యాంగిల్స్ కావాలి అనుకునే వాళ్ళకి. అంటే మనము 2 బ్యాంగిల్స్ కాకుండా 4 కావాలి అని అనుకుంటాం కదండి కొన్నిసార్లు, ఆ టైప్ లో అనమాట. ఇవి కూడా చూసారు కదా, సన్నగా లేవు మరీను, ఆల్మోస్ట్ కడా బ్యాంగిల్స్ లాగానే అనిపిస్తున్నాయి. వీటి వెయిట్ అయితే మనకి 35 గ్రామ్స్ ఉందండి. అంటే 4 బ్యాంగిల్స్ కలిపి 35 గ్రామ్స్ అనమాట. అంటే ఒక్కొక్కటి 10 గ్రామ్స్ కూడా కాదు, మనకి ఆల్మోస్ట్ 6 గ్రామ్స్ లోనే ఇంత లావు కడా స్టైల్ బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి. వీటికి కూడా విఏ మనకి ఇక్కడ 16% అని ఉంది, కానీ మనకి తగ్గిస్తారు. ఇప్పుడు బ్యాంగిల్ మేళ కాబట్టి 12% లోనే వేస్తారు. సో ఇదిగోండి ఇవన్నీ ఇట్లాగా ఓన్లీ గోల్డ్ లోనే ఇట్లా మొత్తం కట్ వర్క్ లాగా రకరకాల వర్క్ వచ్చిన బ్యాంగిల్స్ అనమాట. వీటి వెయిట్ అయితే 39 గ్రామ్స్. 4 బ్యాంగిల్స్ వెయిట్ 39 గ్రామ్స్ అనమాట. ఇవి ఒకటి నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇదిగోండి చూడండి, దీని వర్క్ అంతా కూడా ఒక మంచి ఏదో ఒక డిజైనర్ పీస్ లాగా అలాగా ఉంది. ఒకటే డిజైన్ మొత్తం బ్యాంగిల్ అంతా అనమాట. వీటి వెయిట్ అయితే మనకి 45 గ్రామ్స్ ఉంది. అండ్ దీనిపైన విఏ అయితే చూసారు కదా 9%. ఎందుకంటే ఇవి మెషిన్ మేడ్ అనమాట. సో అంతా 9% వీటి విఏ. ఇవి నాకు బాగా అనిపించినాయి చూస్తే. అంటే లావుగాను ఉన్నాయి అండ్ ఎక్కువ మరి గజిబిజి డిజైన్ లా కాకుండా ఒకటే డిజైన్ మొత్తం ప్యాటర్న్ అంతా ఉంది కాబట్టి బ్యాంగిల్ ప్యాటర్న్ అంతా ఇది ఒకటి డిఫరెంట్ గా అనిపించింది. బాగా అనిపించినాయి ఇవి కూడాను. ఓన్లీ ఏమొద్దు, జస్ట్ ప్లేన్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇలా లోపల హాలో వస్తుంది. అండ్ దీని వెయిట్ అయితే 39 గ్రామ్స్ ఉంది. 4 బ్యాంగిల్స్ అంటే ఒక్కొక్కటి 10 గ్రామ్స్ అనుకోండి. ఇలాగా మొత్తం ఇట్లా రౌండ్గా వస్తుంది అన్నమాట బ్యాంగిల్. జస్ట్ ఏ డిజైన్స్ వద్దు ప్లెయిన్ కావాలి అనుకుంటే ఇలా కూడా ఆఫ్ చేసుకోవచ్చు. వీటికి కూడా విఏ మనకి 9% ఉంటుంది. 4 బ్యాంగిల్స్ లోనే ఇవి ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. వీటిలో కూడా మనకి ఇలాగా కడా స్టైల్ కావాలనుకుంటే ఇలా కడా స్టైల్. ఇవైతే 37 గ్రామ్స్ ఉంది. విఏ అయితే 9%. లేదు ఒకటే ఫ్లోరల్ డిజైన్ లా వచ్చింది చూడండి, ఇట్లాగా మొత్తం ఇట్లా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఒకటే ప్యాటర్న్ బ్యాంగిల్స్ అంతా ఇలా వచ్చింది. ఇవైతే 46 గ్రామ్స్ ఉన్నాయి. అండ్ స్టోన్స్ లేకుండా ఓన్లీ కట్ వర్క్ తోటే షైనీగా కావాలనుకుంటా చూడండి, ఇదిగోండి ఇలా కూడా ట్రై చేసి. ఇదైతే తలతలా మెరుస్తున్నాయి అనమాట, ఏదో స్టోన్స్ ఉన్నట్టుగా, బట్ స్టోన్స్ అయితే ఏమీ లేవు. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఈ బ్యాంగిల్స్ చూసారా, ఇవి ఒకటి నాకు చాలా డిఫరెంట్ గా అనిపించినాయి. అంటే ప్లేన్ జస్ట్ ఇక్కడ కొంచెం మ్యాట్ ఫినిష్ వచ్చింది, ఇక్కడ కొంచెం షైనీ ఫినిష్, ఒక మ్యాట్ ఫినిష్ షైనీ ఫినిష్ అలా ఇచ్చారనమాట. ఇది 4 బ్యాంగిల్స్ 39 గ్రామ్స్. అంటే ఒక్కొక్కటి 10 గ్రామ్స్ అనుకోండి. జనరల్గా ఇవి జెంట్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇట్లా ప్లేన్ ఉంది కదా, జెంట్స్ కి కడ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మనకు కడ కావాలి అంటే 10 గ్రామ్స్ లో దొరకడం కష్టము. అది కూడా సేమ్ ప్యాటర్న్ లో కావాలంటే దొరకడం కష్టం. ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నా, లేకపోతే తాత మనవళ్ళకి అట్లాగా, లేదా ఏదో ధోతి ఫంక్షన్స్ లో ఇవ్వాలనుకున్నా, గిఫ్టింగ్ పర్పస్ కైనా ఇలాంటి పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు మా నాన్న ఉన్నారు అనుకోండి, ఆయనకి 3 మనవాళ్ళు. సో 4కి ఒకటే ప్యాటర్న్ లో తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. సో దట్ సాకేత్ సౌమిత్ చన్ను అండ్ మా డాడీ ఒకటే వేసుకునేలాగా ఉంటారు కదా. నాకు ఈ చూడంగానే అట్లనే అనిపించింది అనమాట. వీటి వెయిట్ అయితే 40 గ్రామ్స్ కాబట్టి 4కి వచ్చేస్తాయి. 10 గ్రాముల్లో 4 మనవాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. చూడంగానే నాకు అదే అనిపించింది. ఇన్ కేస్ మీకు అలాగా 4 మనవాళ్ళు ఉన్నారు, 4కి సేమ్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటిది ట్రై చేయొచ్చు. తాత మనవాళ్ళు అయినా సరే ట్రై చేయొచ్చు, ఇలాగా బాగుంటాయి. ఇప్పటి వరకు ప్లేన్స్ లో చూసాం కదండి నక్షీలోను, అలా కాకుండా స్టోన్ బ్యాంగిల్స్ కావాలన్నా సరే ఈ మేళాలో మనం చూడొచ్చు. అమ్మ ఇలాంటి వైట్ స్టోన్స్ తోటి బ్యాంగిల్స్ తీసుకుంది. ఇవేంటంటే మనం మిగతా సెట్ తో కలిపి ఒక్కొక్కటి వేసుకున్నా సరే తలతలా మెరుస్తూ బాగా కనిపిస్తాయి అనమాట. ఇవైతే 27 గ్రామ్స్ ఉన్నాయి వెయిట్. మొత్తం ఇట్లా వైట్ స్టోన్ తోటి అనమాట. జస్ట్ సెట్ లో మధ్యలో వేసుకున్నా, అటు ఇటు వేసుకున్నా చాలా బాగా కనిపిస్తాయి. ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ వేసుకోవాలి స్టోన్ తో అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చండి. చూడండి ఎంత లావుతో ఎలా వచ్చింది. అంటే ఒక్కొక్క స్టోన్ ని ఇట్లా హైలైట్ చేశారనమాట. ఇవి కూడా చాలా డిఫరెంట్ గా అనిపించినాయి. అండ్ సింగిల్ స్టోన్ తోటి కావాలి అనుకుంటే ఇదిగోండి ఇది ఒక మోడల్ ఉంది ఇలా. ఇవి మన డ్రెస్సెస్ పైన అలా కూడా వేసేసుకోవచ్చు. వీటి వెయిట్ అయితే మనకి 40 గ్రామ్స్ ఉన్నాయి 2 బ్యాంగిల్స్. ఎందుకంటే ఇవి సాలిడ్ గా వస్తాయి అనమాట. సో దట్ ఏమి మనం డైలీ యూజ్ చేసినా ఏమి డ్యామేజ్ కాకుండా. ఇవి కూడా మనకి వైట్ స్టోన్స్ అండ్ అలాగే గ్రీన్ స్టోన్ తోటి వచ్చినాయి. ఇవన్నీ స్టోన్ బ్యాంగిల్స్. ఇవి 30 గ్రామ్స్ ఉన్నాయి అండి.
ఎక్కువ స్టోన్స్ అక్కడ ఒకటి జస్ట్ ఇదిగోండి, ఇది ఒకటి బాగా అనిపించింది. సింపుల్ గాను ఉంది, దేనిపైనకైనా సరే సెట్ అయ్యే విధంగాను ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే. వీటి నెట్ వెయిట్ అయితే మనకి 35 గ్రామ్స్ ఉన్నాయండి. వైట్ స్టోన్స్ తో బాగుంది. వైట్ స్టోన్స్ లోనే కొంచెం ప్యాటర్న్ మార్క్ తో కావాలనుకుంటే ఇలా కూడా చూడొచ్చు. ఈ ప్యాటర్న్ చూసారు కదా, ఇదైతే స్ట్రైట్ గా వచ్చింది. ఇవైతే ఇలా క్రాస్ గా ఇలా వచ్చినాయి అనమాట. ఇవి కూడా అంతే మనకి వైట్ స్టోన్ బ్యాంగిల్స్. ఇంకా సింపుల్ గా కావాలి అనుకుంటే ఇదిగోండి, సన్నగా జస్ట్ అక్కడొకటి వైట్ స్టోన్ తోటి జస్ట్ ఇలా సన్నగా వచ్చింది. సన్నగా అంటే అలా మరీ సన్నగా కాదులేండి, చాలా సాలిడ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇవి. దీని వెయిట్ అయితే మనకి 31 గ్రామ్స్ ఉన్నాయి. ఈ 2 బ్యాంగిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇది కూడా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా 4 స్టోన్స్ తో కావాలి అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇవి కూడా బాగున్నాయి. వీటిపై ఏవైనా సరే బిఏ మాక్సిమం 12% ఉంటుందండి. ఇంకా కొన్నాటికైతే అంతకన్నా తక్కువ 9% to 12% అంతే అనమాట అన్నిటిపైన బిఏ. జనరల్ గా స్టోన్స్ వద్దు, అది మనకి ఏమైనా ఊడిపోయినా లేకపోతే వేస్ట్ ఆఫ్ మనీ అలా అనుకునే వాళ్ళకి స్టోన్స్ లేకుండానే స్టోన్ లుక్ వచ్చేలాగా ఇవి ఒకటి ఆప్షన్స్ ఉన్నాయండి. స్టోన్స్ ఇది చూస్తే ఎట్లుంది చెప్పండి, చూడడానికి మొత్తం స్టోన్ జ్యువెలరీ లా ఉంది. బట్ దీన్ని రోడియం ఫినిష్ అంటారనమాట. మొత్తం ఇట్లాగా రోడియం ఫినిష్ లా వస్తుంది, వైట్ కలర్ లో వచ్చి మొత్తం ఇట్లా షైనీగా వస్తుంది అనమాట. ఫుల్ స్టోన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ స్టోన్స్ లేవు. ఇవి కూడా మనకి ఇలాగా 4 బ్యాంగిల్స్ సెట్ వస్తాయి అనమాట. ఇలా 4 బ్యాంగిల్స్. ఇవైతే 56 గ్రామ్స్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇవి కూడా అంతే తల మెరుస్తూ, ఎలా రాళ్ళు ఉంటే ఎలా మెరుస్తాయో అలాగే ఉన్నాయి. బట్ ఒక్కటి కూడా స్టోన్ లేదనమాట దీంట్లో, మొత్తం రోడియం ఫినిష్. దీనిలో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇవి ఒక మోడల్, ఇదిగోండి ఇలా రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా 47 గ్రామ్స్ అలా అనమాట. 4 బ్యాంగిల్స్ కలిపి ఆ వెయిట్. స్టోన్స్ వద్దు బట్ డిజైనర్ గా ఇలా స్టైలిష్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఇవైతే 55 గ్రామ్స్ అలా అనమాట. ఇందులోనే కొంచెం వెడల్పుగా కడా స్టైల్లో కావాలనుకుంటే ఇదిగోండి, ఇవి ఒకటి కూడా కడా స్టైల్లో అనిపించింది. ఇవి కూడా యూనిసెక్స్ అన్నట్టు అనిపించింది నాకు. ఇది జెంట్స్ వేసుకున్నా బాగుంటాయి అని అనిపించింది చూడగానే. ఇవైతే 62 గ్రామ్స్ ఉన్నాయన్నమాట 4 బ్యాంగిల్స్. ఇవన్నీ అట్లాంటి స్టైల్వే, స్టోన్ లుక్ లా కనిపిస్తాయి కానీ స్టోన్స్ లేవు ఒకటి కూడా. డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు మనం రెగ్యులర్ బ్యాంగిల్స్ చూసాం కదండి, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇలా బ్యాంగిల్ పైన మీనాకారి వర్క్ వచ్చింది అనమాట. ఇలాగా లావుగా వచ్చి కడాలాగా మీనాకారి వర్క్ తో వచ్చినాయి. 2 బ్యాంగిల్స్ 32 గ్రామ్స్ ఉన్నాయి. ఇది కూడా ఎట్లా అంటే మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, చూసారా ఇలా వచ్చిందన్నమాట. సైడ్ కంతా మనకి ఇలాగా హాలో వర్క్ లాగా వచ్చింది, లావుగా వచ్చినాయి కడా బ్యాంగిల్స్ లాగా. అండ్ ఫుల్ స్టోన్స్ తోటి మధ్యలో అంతా స్టోన్స్ వచ్చినాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేయాలి అనుకున్నా సరే మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసేయచ్చు. ఇవి 53 గ్రామ్స్ ఉన్నాయి. ఇదైతే నవరత్న స్టోన్ టైప్స్ అండి. ఇదిగోండి ఇలా నవరత్న స్టోన్ టైప్స్ లో వచ్చింది అనమాట. ఇది 43 గ్రామ్స్ ఉన్నాయి. నవరత్న స్టోన్ లోనే ఇంకొక ఆప్షన్ ఇదిగోండి, ఇలా ఏ శారీకైనా మ్యాచ్ అయిపోవాలి అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇవి కూడా మనకి 36 గ్రామ్స్ లో ఉన్నాయి. అలా కాకుండా బీడ్స్ కి అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇదిగోండి, ఇది కోరల్స్ వచ్చి కడాలాగా వచ్చినాయి అనమాట. పర్ల్స్ అండ్ కోరల్స్ వచ్చి. దీని వెయిట్ చెప్తాను ఉండండి. దీని వెయిట్ అయితే మనకి 21 గ్రామ్స్ ఉన్నాయండి. 21 గ్రామ్స్ దీని ప్రైస్ అయితే, దీని వెయిట్ అయితే. వీటికి విఏ మనకి 18% అని ఉంది, కానీ ఫ్లాట్ 12% అన్నారు కాబట్టి వీటికి కూడా 12% వేస్తారనుకుంటా. ఓన్లీ పర్ల్స్ లో కావాలనుకున్నా ఇదిగోండి, మధ్యలో నక్షి బాల్స్ వచ్చినాయి, ఇలాగా గోల్డ్ నక్షి బాల్స్ వచ్చి పర్ల్స్ వచ్చినాయి అనమాట. వీటి వెయిట్ అయితే మనకి 29 గ్రామ్స్ ఉన్నాయి. అన్ని కూడా మంచి సాలిడ్ గా ఉన్నాయన్నమాట. హ్యాపీగా ఎవ్రీడే యూజ్ చేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవైతే మొత్తం ఇలా వైట్ అండ్ రెడ్ స్టోన్స్. ఇదిగో చూస్తున్నారా, ఫుల్ స్టోన్ బ్యాంగిల్ కావాలి అని అనుకుంటే అది కూడా లావుగా, ఇదిగోండి ఇంత లావుగా అనమాట. ఏదో సన్నగా కాకుండా ఇంత లావు ఉంది కదా, దీని వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. బట్ ఇవి అయితే 2 కలిపి 33 గ్రామ్స్. మొత్తం స్టోన్స్ తోటి కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో రెగ్యులర్ గా కాకుండా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది నవరత్న బ్యాంగిల్. మొత్తం ఇలా అన్ని రకాల స్టోన్స్, పెద్ద అన్నమాట, చిన్నవి కాకుండా ఇలాగ పెద్ద కలర్ స్టోన్స్ వచ్చి ఇలా ఉంది. ప్రతిదీ కూడా చాలా సాలిడ్ గా ఉంది, ప్రతి బ్యాంగిల్ కూడా.
సో చూసారు కదండి, చాలా రకాల బ్యాంగిల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి. నేను ఇంకా ఫ్యూవే చూపించాను. 400+ డిజైన్స్ అంటే మీరే ఊహించుకోవచ్చు ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయో. మీరు స్టోర్కి డైరెక్ట్గా విజిట్ చేసి ఆ మోడల్స్ అన్ని కూడా చూడొచ్చు. మీకు నచ్చిన మోడల్ని తీసుకోవచ్చు. రోడియం ఫినిష్ కానివ్వండి, స్టోన్ కానివ్వండి, నక్షి కానివ్వండి, ఏవైనా సరే మాక్సిమం అన్ని కూడా 12% వరకే విఏ ఉంటుందన్నమాట. అండ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. నక్షి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. మనకు అంత తక్కువ విఏకి అయితే జనరల్గా రావు. సో డెఫినెట్గా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన కూడా వేసేస్తాను. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి కూడా మీరు మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో కలెక్షన్ ఎలా అనిపించింది అన్నది మీరు డెఫినెట్గా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.